హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం బిగ్ బాస్ 8 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూద్దామండి. అయితే షాకింగ్ ఓటింగ్ అయితే జరుగుతూ వస్తుంది. సో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదండి. ఎందుకంటే లాస్ట్ 3 మెంబర్స్ ఎప్పుడూ రిస్క్‌లోనే ఉంటారు. అటు ఇటు అవుతూనే ఉంటాయి. ఇంకా వాళ్ళు గనక కంటెంట్ ఇస్తే చెప్పలేము. ఇంకా జనాలకు కూడా నచ్చాలి గదా! సో నచ్చిన వాళ్ళకైతే ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. సో టాప్ ఓటింగ్‌లో అయితే మనకు మొదటగా ఉందైతే విష్ణుప్రియ అండి. సో ఈమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఆమెకైతే ఓటింగ్ పడుతూనే ఉంది. ఎందుకంటే 4, 5 సంవత్సరాలుగా మంచి యాంకర్‌గా కొనసాగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈమెకైతే ఓటింగ్ అయితే పడుతూ ఉంది. కానీ ఈమె అంతగా కంటెంట్ ఇచ్చింది గానీ ఏమీ లేదు. ఎందుకంటే ఆమె పట్టనట్టుగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్‌లో అయితే. కొన్నిసార్లు డాన్స్‌లు తనేదో ఆలోచిస్తున్నట్టు ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అంత మంచి కంటెంట్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అయితే చూడాలి. ఇగ నెక్స్ట్ అయితే మనకు మణికంఠ అండి. మణికంఠ అయితే ఇగ ఏడ్చడము, సింపతి ఇవన్నీ ఉండడం వల్ల కొంతమంది జనాలకు బాగా నచ్చుతాడు. అందుకని ఆయనకైతే ఓటింగ్ విపరీతంగా పడుతుంది. సో ఏడుస్తున్నాడు కదా! బాగా ఏడవడం అనేది చాలా మందికి జాలి కలిగిస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏసేస్తారు. ఆయన ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాడనేది చాలామంది ఆలోచించరు. ఏడవడం అనేది చాలా మందికి ఇది దయనీయంగా కనిపిస్తుంది కాబట్టి ఓటింగ్ అయితే బాగా జరుగుతోంది. ఇగ మనకొచ్చేసి ముఖ్యంగా 'పృథ్వీరాజు' ఈయన ఆల్రెడీ సీరియల్ కంటెస్టెంట్ కాబట్టి సీరియల్‌లో నాగపంచమి సీరియల్ చేశాడు కాబట్టి ఆ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. సో ఈయనైతే మూడో ప్లేస్‌లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 'శేఖర్ భాష' అండి. ఇంకా 'శేఖర్ భాష' అయితే నాకైతే మంచిగా ఉంటే కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి అతడు వెళ్ళడనే అనుకుంటున్నాను. అతడైతే మనకు నాలుగో ప్లేస్‌లో అయితే ఉన్నాడు. ఇంకా చూడాలంటే 11% అన్నమాట లాస్ట్ 3 క్యాండిడేట్స్‌కి. ఇంకా తనకి బేబక్కకి గూడా 9, 10% అట్లా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో బేబక్క కూడా ఉండాలి. ఎందుకంటే కామెడీ అట్లా క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ఇంకా లాస్ట్ పొజిషన్ మాత్రం మనకొచ్చేసి సోనియా అండి. ఇంకా చూడాలి సోనియా అంటే శోభా శెట్టినైతే ఎలాగైతే ఉంచారో సోనియాని ఉంచితే గూడా అలాగే కాంట్రోవర్సీస్ అయితే క్రియేట్ అవుతాయి. ఎందుకంటే గట్టిగా మాట్లాడుతుంది, ఎదిరిస్తుంది. తనకి నచ్చింది చెప్పేస్తుంది. ఎవరికీ భయపడదు కాబట్టి తినుంటే బావుంటుంది. కానీ ఎందుకంటే జనాలకు ఇట్లా స్టార్టింగ్‌లోనే గొడవలు చేస్తుందని నచ్చట్లేదేమో మేబీ ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. చూడాలి ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 3 మెంబర్స్‌లో ఎవరు అనేది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.